వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెను. అసలు నయోమి ఎందుకు బెత్లెహేముని విడిచిపెట్టింది? మళ్ళా నయోమి ఎందుకు మోయబుని విడిచిపెడుతుంది? ఇప్పుడు బెత్లెహేము నుండి మోయబుకి ఎందుకు వచ్చింది? మోయబు నుండి మళ్ళా బెత్లెహేముకి ఎందుకు వెళుతుంది అంటే ఒకే ఒక్క మాటలో జవాబు ఏంటో తెలుసా? కేవలం ఆహారం కోసం. మనిషికి ఆహారం చాలా ఆవశ్యకమైనది. మనిషి ఆహారం లేకపోతే బ్రతకలేడు. మనిషి ఆహారం లేకపోతే మనగలగలేడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లైనా కూలీ పనివాడైనా ఇద్దరూ పనిచేసేది జీతంలో తేడా ఉంటుందేమో కానీ తినే ఆహారంలో మాత్రం తేడా ఉంటుంది. సంపాదన ఎక్కువ ఉన్నా సంపాదన తక్కువ ఉన్నా, ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా, వ్యాపారం ఉన్నా వ్యాపారం లేకపోయినా, ధనవంతులైనా పేదవారైనా అసలు కష్టపడడానికి, సంపాదించడానికి, కట్టుకోవడానికి వీటన్నిటికీ ఒకే ఒక్క వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే ఆహారం. యేసుక్రీస్తు ప్రభుల వారు సైతం ఆయన ఆహారం తినే బ్రతికాడు. ఆయన కూడా ఆహారం తినకుండా బ్రతికిన చరిత్ర ఆయనకు కూడా లేదు. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి ఆహారం ఎంతైనా అవసరం. ఎక్కడ ఆహారం ఉండదో దాన్నే కరువు అంటారు. ఎక్కడ ఆహారం పండదో దాన్ని కరువు అంటారు. కరువు ప్రాంతంలో కిటకిటలాడుతూ చాలా దీనావస్థకు దిగజారిపోయిన యూదా బెత్లెహేముని దేవుడు దర్శించాడు. ఎందుకు దర్శించాడో తెలుసా? అద్భుత కార్యాన్ని చేయడానికి కాదు, స్వస్థతలు కలిగించడానికి కాదు, సూచక క్రియలు చేయడానికి కాదు, మహత్కార్యాలు చేయడానికి కాదు. ఏమని చెబుతుందో తెలుసా వాక్యం? ఆహారం ఇవ్వడానికి దేవుడు దర్శించాడు. శారాన్ని దేవుడు దర్శించాడు. ఎందుకు? గర్భఫలం అనే ఆశీర్వాదం ఇవ్వడానికి. విధవరాలని ప్రవక్త అయిన ఏలియా ద్వారా దర్శించాడు. ఎందుకు? పోషించడానికి. మరలా పిల్లలు లేని ధనవంతులైన ఆ కుటుంబాన్ని ప్రవక్త ద్వారా దర్శించాడు. ఎందుకు? ఆమెకి ఎలీషా ద్వారా దేవుడు దర్శించాడు ఆ కుటుంబాన్ని, గనురాలైన షూనేమీరాల్ని. ఎందుకు? గర్భఫలం అనే ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి. యేసుక్రీస్తు కాలంలో మనం చూస్తున్నా కూడా ఆయన ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొందరిని దర్శించాడు. ఎందుకు? కుష్టి రోగుల్ని బాగు చేయడానికి, గుడ్డివారిని బాగు చేయడానికి, చాంద్ర రోగులకు విడుదల కలిగించడానికి, దెయ్యము పట్టిన వారికి విడుదల కలిగించడానికి. అవునా? ఒక ఇంటికి ఆయన వెళ్ళాడు. ఎందుకు? లాజరుని పోగొట్టుకున్నారని ఓదార్పునివ్వడానికి, ఓదార్చడానికి, బలపడడానికి ఆయన ఆ ఇంటికి వెళ్ళాడు. ఇంకొక ఇంటికి వెళ్ళాడు, పొట్టి జకరియా. ఎందుకు? రక్షణ ఇవ్వడానికి. అలా దేవుడు వెళ్ళిన ప్రతిసారి కూడా ఏదో ఒక రకమైన ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించడాన్ని మనం చూస్తాం. దేవుడు వెళ్ళడాన్ని పర్యాయ పదంలో మీకు చెప్పాలంటే దేవుడు దర్శించిన ప్రతిసారి ఏదో ఒక ఆశీర్వాదం ఇవ్వడానికే దర్శించాడు. కానీ ప్రత్యేకంగా ఈ వచనంలో మనం ఏం చూస్తామో తెలుసా? ఆశీర్వాదం కోసం కాదు కానీ ఆహారం ఇవ్వడం కోసం దేవుడు ఆ ప్రాంతాన్ని దర్శించాడు. స్తోత్రం. ఈ రోజున చాలా మంది దేనికోసం ప్రార్థన చేస్తారో తెలుసా? ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తారు, ఆహారాన్ని పక్కన పెట్టేస్తారు. 24 గంటలు ప్రార్థన చేసినా మన ప్రార్థన ఆశీర్వాదం చుట్టే తిరిగిద్ది. రక్షణ ఒక ఆశీర్వాదం, డబ్బు ఒక ఆశీర్వాదం, వస్త్రధారణ ఒక ఆశీర్వాదం, సొంత ఇల్లు ఒక ఆశీర్వాదం, సొంత బండి ఒక ఆశీర్వాదం. మీరు దేన్ని తీసుకున్నా అవన్నీ ఆశీర్వాదం కిందకే వస్తాయి. ప్రార్థన ఆశీర్వాదం కోసం, భక్తి ఆశీర్వాదం కోసం, విశ్వాసం ఆశీర్వాదం కోసం, ఆధ్యాత్మిక జీవితం ఆశీర్వాదం కోసం, దేవుణ్ణి నమ్ముకుందే ఆశీర్వాదం కోసం, దేవుణ్ణి ఆశ్రయించిందే ఆశీర్వాదం కోసం. అవునా? మరలా అదే ఆహారం కోసం నయోమి మోయబును విడిచిపెట్టి బెత్లెహేముకు వచ్చింది. ఆహారం కోసం వచ్చిన ఆమె బోయజు రూపంలో ఆశీర్వాదాన్ని కూడా చూసింది. స్తోత్రం.
ఆశీర్వాదం కోసం సిద్ధపడి రాలే. దేనికోసం వచ్చింది? ఆహారం కోసం వస్తే ఆహారం వెతుక్కునే ప్రక్రియలో ఆహారం కొరకు వారి ఆసక్తిని దేవుడు చూసి అదే మార్గంలో ఆశీర్వాదాన్ని కూడా పంపించేశాడు. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది ఆశీర్వాదం కోసం వెంపర్లాడుతున్నారు కానీ ఆహారం కోసం వెతకడం లేదు. రూతు నయోమి ఆశీర్వాదం కోసం రాలేదు కానీ ఆహారం కోసం వచ్చారు. నయోమి ఏమని చెప్తుందో తెలుసా? దేవుడు ఆశీర్వాదం ఇవ్వడానికి తన జనులను దర్శించాడట అనలా, ఆహారం ఇవ్వడానికి తన జనులను దర్శించాడట. శారీరక జీవితానికి ఆహారం ఎంత అవసరమో ఆధ్యాత్మిక జీవితానికి కూడా ఆహారం అంతే అవసరం. అంతరంగ పురుషుడు అంతకంతకు తేజరిల్లడానికి అంతరంగ పురుషునికి ఒక ఆహారం అవసరం అండి. అంతరంగ పురుషునికి ఒక ఆహారం కావాలి. అది ఏ ఆహారమో తెలుసా? అది ఏ ఆహారమో తెలుసా? జీవాహారం. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒకే అధ్యాయంలో 3 సార్లు చెప్పాడు, జీవాహారాన్ని నేనే, నన్ను తినువాడు ఇంకెప్పుడు ఆకలి కొనడు, నన్ను తినువాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. ఆయన జీవాహారంగా మార్చబడ్డాడు. ఆ ఆహారం మన దగ్గరికి ఏ రూపంలో వస్తుందో తెలుసా? మరి కొద్ది నిమిషాల్లో మనం తీసుకునబోయే దేవుని శరీరం, దేవుని రక్తం, అది జీవాహారం. స్తోత్రం. నేను మీకు చెబుతున్నాను, ఆ ఆహారం కోసం ఎవరైతే ఆసక్తితో విశ్వాసంతో ముందుకు వస్తారో ఆశీర్వాదం వారిని ఎత్తుక్కుంటూ అదే మార్గంలోకి వస్తుంది. స్తోత్రం. ఆశీర్వాదములతో దేవుడు ఎదుర్కొంటాడండి. ఎవరిని ఎదుర్కొంటాడో తెలుసా? ఆహారం కోసం ఆయన సన్నిధికి వచ్చే వారిని ఎదుర్కొంటాడు. ఎందుకు ప్రతి నెల క్రమం తప్పకుండా ప్రభు బల్లలో పాలు పంపులు పొందాలి? ఎందుకు ప్రతి నెల క్రమం తప్పకుండా రొట్టె ద్రాక్షారసాన్ని దేవుని శరీరముగా దేవుని రక్తంగా స్వీకరించాలి? ఎందుకు క్రమం తప్పకుండా మందిరానికి హాజరవ్వాలి? ఎందుకు క్రమం తప్పకుండా మందిరం దాకా ఎండాకాలమైనా వర్షాకాలమైనా చలికాలమైనా నడుచుకుంటూ వెళ్ళాలి? ఆహారం కోసం వెతుక్కుంటూ వెళితే ఆశీర్వాదం వెతుక్కుంటూ మన దగ్గరకు వస్తుంది. 2000 సంవత్సరాల క్రితం తండ్రి అయిన దేవుడు తన ప్రజల్ని దర్శించాడండి. ఎలాగునో తెలుసా? యేసుక్రీస్తు అనబడే జీవాహారము ద్వారా లోకములో ఉన్న ప్రజలందరినీ దేవుడు దర్శించాడు. జీవాహారంగా భూమి మీదకు పంపించి మనుషులందరూ జీవించడం కాదు కానీ నిత్య జీవములోనికి ప్రవేశించాలని జీవాహారంగా కుమారుని అనుగ్రహించాడు. దేవుడు దర్శించి ఇచ్చిన ఆహారాన్ని తిన్న నయోమి, రూతే అంతగా ఆశీర్వదించబడితే ఆయన మహిమలో పాలువాడైన స్వయాన యేసుక్రీస్తు శరీరాన్ని, యేసుక్రీస్తు రక్తాన్ని స్వీకరిస్తూ ఉన్న మనం, మన కుటుంబాలు ఇంకెంత గొప్పగా ఆశీర్వదించబడాలి. మనం తినేది రొట్టె ముక్క కాదు, మనం తినేది ద్రాక్షారసం కాదు, అది స్వయాన ఆయన శరీరం, ఆయన రక్తం. ఆయన శరీరం అంటే ఏంటో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. దేవుని శరీరం ఏంటో తెలుసా? మనం ఒళ్ళో పెట్టుకున్న ఈ వాక్యమే. యేసుక్రీస్తు శరీరం ఏంటో తెలుసా? ఈ వాక్యమే. యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడే నిత్య జీవానికి అర్హుడు. నా శరీరాన్ని తిన్నవాడు, నా శరీరం అంటే ఆయన శరీరం ఏంటిది? ఆ వాక్యమే శరీరధారి అయి, ఆ వాక్యం అంటే ఇదిగో మన చేతులకు అప్పగించబడిన ఈ వాక్యం ఉంది చూసారా? ఇదే శరీరముగా మార్చబడింది. ప్రతి నెల తీసుకునే కమ్యూనియన్ ఒక్కటే కాదు ఆహారం, ప్రతిరోజు దీన్ని తినేవాడే ఆశీర్వాదంలోనికి ప్రవేశిస్తాడు. నరపుత్రుడా, నేనిచ్చు ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు
నింపుకొనమని నాతో సెలవీయగా. వాక్యాన్ని తినటం ఏంటండి? ఎవడైతే ఈ వాక్యం అనే ఆహారాన్ని తింటాడో వాడు దేవుని అభిషేకములో నడుస్తాడు. ప్రవక్త అయిన యెహెజ్కేలు ఎలుగెత్తి ప్రవచించడానికి కారణం ఆయన హృదయములో నిక్షిప్తమై ఉన్నది ఏంటో తెలుసా? వాక్యం. తినేశాడండి, దీన్ని మింగేశాడు. హృదయం తెరిస్తే, శరీరం తెరిస్తే, ప్రతి అవయవంలో, ప్రతి అడుగడుగున నోరు తెరిస్తే ప్రతి మాటలో కూడా దేవుని వాక్యము నిక్షిప్తమై ఉంది. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే నరాల్లో దేవుని వాక్యాన్ని నిక్షిప్తం చేసుకున్నాడు. స్తోత్ర. అట్లని మీరు వాక్యాన్ని పేజీలు పేజీలు చింపి రోజు నవలమని కాదు. దీనిలో ఉన్న దేవుని మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని అనుదినం ధ్యానం చేసి మన జీవితానికి, కుటుంబానికి, మనం నడిచే నడతకి అన్వయించుకొని దాని ప్రకారం నడవడమే దేవుని వాక్యాన్ని తినడం. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే కొద్దిగా ఏంటో కడుపులో ఏందో గందరగోళంగా గొడగొడా అంటుంది. పొద్దుటి నుంచి ఏందో అర్థం కావట్లేదు. అదేంటిది? అది జెల్సిల్ తిన్నా కూడా, జెల్సిల్ తాగినా కూడా, డైజెన్ ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా వల్ల కావడం లేదు. ఏందో కడుపులో ఏదో ఒకలాగా ఉంది అని చెప్పారనుకోండి ఎవరన్నా, మీరు వెంటనే తిరిగి అడిగే ప్రశ్న ఏంటిది? ఏం తిన్నావు అని అడుగుతారు. ఇప్పుడు వాడి పరిస్థితి చూసినప్పుడు, వాడి నడత చూసినప్పుడు, వాడి విధానం చూసినప్పుడు ఆటోమేటిక్గా ఏం తిన్నావు అని అడుగుతారు. అన్యులు మనల్ని ఎప్పుడు చెప్తారో తెలుసా? వీళ్ళు వాక్యాన్ని తింటున్నారని. పరిశుద్ధమైన జీవితాన్ని చూసినప్పుడు, నీతిమంతమైన జీవితాన్ని చూసినప్పుడు, సరి అయిన నడతలు, సరి అయిన విధానంలో మనం ఉన్నప్పుడు, మనల్ని దూషిస్తున్నా కూడా ఎదుటి వారిని మనం ప్రేమించినప్పుడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. మన వైపు వేలెత్తి చూపించి బూతులు మాట్లాడుతున్నా కూడా సహనంతో తలదించుకొని వెళ్ళిపోతే ఏమంటారో తెలుసా? వీళ్ళు క్రైస్తవులు. వాళ్ళ వాక్యంలో ఏమనుందో తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి. మిమ్మల్ని ఎలా ప్రేమించుకుంటున్నారో మీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించండి. వాక్యాన్ని తినడం అంటే ఏంటో తెలుసా? వాక్యాన్ని మన నడతలో, మన జీవిత విధానంలో చూపించడం. అందుకే అంతకుముందు లోక సంబంధమైన బ్రతికిన వారిని వాళ్ళ స్నేహితులు 10 సంవత్సరాల తర్వాత కలిశారనుకోండి, అడుగుతారు, నన్ను కూడా అడుగుతారు నా మిత్రులు, ఏమన్నా తెలుసా? అరే నువ్వు ఇలా ఎలా మారిపోయావురా, నీ మాటలు మారిపోయినాయి, నీ ప్రవర్తన మారిపోయింది, నీలో అసలు కోపం కనబడడం లేదు, నీలో రోషం కనబడడం లేదు. ఇంతకుముందు చిన్న మాటనుగానే ఉగ్రరూపం దాల్చేవాడివి, ఇంత మెత్తగా ఎప్పుడు అయిపోయావు. సంఘాలకు వచ్చే స్త్రీలైన మిమ్మల్ని కూడా మీ చుట్టుపక్కల కుటుంబాల వాళ్ళు మీ దగ్గరకు వచ్చి చెప్పకపోయినా వాళ్ళు మనసులో అనుకుంటారు, ఏమనో తెలుసా? వామ్మో, ఇంతకుముందు ఆమె ఎట్టుండేదో తెలుసా? ఈ లైన్లో ఆమె కానీ రోడ్డు ఎక్కిందంటే అందరు తలుపులు వేసుకోవటమే, అంత గయ్యాళి. ఆమె ఎప్పుడైతే చర్చికి వెళ్ళడం ప్రారంభించిందో అదేంటో తెలియదండి. మరి ఆ చర్చిలో ఏం చెప్తారో, ఏమేమి వినిందో, ఏమి నేర్చుకుంటుందో తెలియదు, కానీ అసలు పూర్తిగా మారిపోయింది. వెళ్ళేటప్పుడు మేము పలకరించకపోయినా ఆమె పలకరిస్తుంది, బాగున్నారా అని అడుగుతుంది. ఏదైనా చెప్తే మా గురించి ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసి వెళ్తుంది. వాళ్ళ చర్చిలో కూడా చెప్పి మా గురించి ప్రార్థన చేపిస్తుందంట. ఆ చర్చిలో ఏం చెప్తారో ఏమో తెలియదు కానండి, వాళ్ళ దగ్గర చెప్పబడే మాటల ద్వారా ఏమో మాత్రం చాలా మారింది, వీళ్ళ కుటుంబం మాత్రం చాలా మారింది. అర్థమవుతుందా మీకు? వాక్యాన్ని తినడం అంటే ఏంటో తెలుసా? మన నడతలు, జీవిత విధానంలో వాక్యానుసారమైన పద్ధతిని, సంస్కృతిని చూపించడం. వాక్యము తినడం అంటే అది ఏంటో తెలుసా? వాక్యానుసారమైన బ్రతుకుని మన జీవితంలో కనబరచడం. జ్ఞానం ఎక్కడో లేదండి, ఈ వాక్యములో ఉంది. ఆశీర్వాదం ఎక్కడో లేదు, ఈ వాక్యములో ఉంది. స్వస్థత ఎక్కడో లేదు, ఈ వాక్యములో ఉంది. రక్షణ ఎక్కడో లేదు,
ఈ వాక్యములో ఉంది. అపోస్తలుడైన పౌలు అదే చెప్తాడు, మీ నోట ఉన్న వాక్యాన్ని మీరు ఒప్పుకొని ఎడల మీరు రక్షింపబడినట్టే అన్నాడు. నా మాట యందు ఎంతమంది విశ్వాసం ఉంచుతారో వాళ్ళు స్వస్థత పొందుతారు అన్నాడు. నా వాగ్దానముల యందు ఎంతమంది విశ్వాసం ఉంచుతారో వారు ఆశీర్వదింపబడతారన్నారు. వాగ్దానము, మాట, సమస్తము ఎందులో ఉన్నాయో తెలుసా? అందుకే మీకు ఇందాక చెప్పాను, ఆశీర్వాదం కావాలన్నా, రక్షణ కావాలన్నా, విడుదల కావాలన్నా, స్వస్థత కావాలన్నా ఆహారం కావాలి. స్తోత్రం. జీవాహారం కావాలి. ఆ జీవాహారం ఏంటిది? ఏదో నెల నెల మొదటి ఆదివారం ఇక్కడ కనబడి దేవుని రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకొని చేతులు ముడుచుకొని నెలంతా ఇష్టానుసారంగా బతికితే కాదు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేది. ప్రతిరోజు యెహెజ్కేలు గ్రంథాన్ని తిన్నట్టుగా ఈ వాక్యాన్ని తిని మనం ఎప్పుడైతే దాన్ని మన జీవితంలో కనబరుస్తామో దాని సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనల్ని ఎదుర్కొంటుంది. ఈరోజు మీరు ఎలాంటి అవసరతతో, ఎలాంటి విశ్వాసముతో, ఎలాంటి ఆసక్తితో దేవుని మందిరానికి వచ్చారో నాకు తెలియదు, కానీ దేవుని సేవకునిగా నేను చెబుతున్నాను, మీ చేతిలోనికి వచ్చే రొట్టె రక్తము ఏదైతే ఉందో అది దేవుని శరీరము, దేవుని రక్తము, అంటే జీవాహారము. ఈ ఆహారాన్ని గనక మీరు స్వీకరిస్తే ఆశీర్వాదము మిమ్మల్ని ఎదుర్కొంటుంది. దాని తదుపరి మళ్ళా వచ్చే నెల దాకా ఎదురు చూడడం కాదు. రేపటి నుండి అనుదినం ఈ వాక్యాన్ని ఎప్పుడైతే తింటారో అంతకంతకు అంతరంగ పురుషుడు తేజరిల్లుతున్నట్లుగా బాహ్య పురుషుడు కూడా ఆశీర్వాదకరంగా, శోభాయమానంగా లోకస్తులకు కనబడతాడు. ఆశీర్వాదం ఎవరిని ఎదుర్కొంటుందో తెలుసా? వాక్యానుసారమైన నడవడిక కనబరిచిన వారిని ఆశీర్వాదం ఎదుర్కొంటది. అలాంటి శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నా ప్రభు మిమ్మల్ని ఎదుర్కొనుగాక.